Hi friends and welcome back to my channel. Friends, ఈరోజు మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే జాబ్స్ అనేవి విడుదలయ్యాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ మొత్తం అయితే ఈ యొక్క వీడియోలో తీసుకుందాం. ఇంకా మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అయితే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 5th సెప్టెంబర్న అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ ఏ పోస్టులు ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. దాదాపుగా 26 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయని వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ యొక్క పోస్ట్కి అయితే శాలరీ వచ్చేసి 27,600 అనేది ఉంటుందని వాళ్ళైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే బేసిక్గా మీరు GNM చేసి ఉండాలి. ప్లస్ దాంతోపాటుగా మీరు మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ నర్సెస్ ఇన్ మిడ్ వైఫ్ కౌన్సిల్ అని ఇది నర్సింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క జాబితాలో మీరైతే రిజిస్టర్ అయ్యి ఉండి ఒకవేళ మీరు GNM చేసి ఉంటే ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ పోస్ట్కి అయితే ఓన్లీ ఒక్క పోస్ట్ అయితే విక్రయించినారు ఫ్రెండ్స్. దానికి శాలరీ కూడా వచ్చేసి అరౌండ్ 37,000 అయితే ఉంది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసే క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లుంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఈ యొక్క వేకెన్సీలు అయితే దాదాపుగా 7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫిజియోథెరపీ డిగ్రీ చేసి ఉండాలి. ఈ యొక్క పోస్ట్ శాలరీ వచ్చేసి 24,000 దాదాపుగా 24,000 అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. సో ఇక్కడ చూసుకుంటే నోట్ దిస్ పోస్ట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఒకవేళ ఈ యొక్క పోస్టులు వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు. దాదాపుగా 35 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఇంక్రీజ్ అయినా కావచ్చు, డిక్రీజ్ అయినా కావచ్చు అని వాళ్ళైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 39. సో 30 సెప్టెంబర్ కల్లా అయితే మీరు దాని లోపలనే అయితే మీరు మీ యొక్క డీటెయిల్స్ని అయితే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 30 సెప్టెంబరు. సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సెలెక్షన్ షల్ బి మేడ్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కమిటీ. సో సెలెక్షన్ అనేది ఆ యొక్క కమిటీ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏ యొక్క డిస్ట్రిక్ట్ ఉందో వాళ్ళ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే సెలెక్షన్ వాళ్ళ ప్రకారం అయితే చేస్తారని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో రిజర్వేషన్ కూడా అయితే ఉంటుందని చెప్పినారు. ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు లాస్ట్గా 42 ఇయర్స్ వాళ్ళు ఉంటే 42 ఇయర్స్ వరకు ఉంటేనే ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఏజ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోలేరు. అలాగే ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ పార్ట్ ఉంటే ఇక్కడ చూసినట్లయితే మ్యాక్సిమం 52 ఇయర్స్ అలాంగ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ అని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఫీజు వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి OC, EWS ఆర్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటే 500 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు SC, ST వాళ్ళు ఉంటే 300 ఫీజు పే చేస్తే చాలు ఫ్రెండ్స్. సో సెలెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చినారు ఫ్రెండ్స్. సెలెక్షన్ వచ్చేసి ఓవరాల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అందులో నుంచి 75 మార్క్స్ వచ్చేసి మీ యొక్క అగ్రిగేట్ మీ యొక్క డిగ్రీలో 3 ఇయర్స్ డిగ్రీలో నుంచి అయితే యావరేజ్ తీసుకొని 75 మార్క్స్ ఎంత అవుతుందో అందులో నుంచి తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మీరు COVID-19లో ఏమైనా హాస్పిటల్స్లో ఆల్రెడీ సర్వీస్ ప్రొవైడ్ చేసినట్లుంటే అందులో నుంచి కూడా 15% మార్క్స్ అనేవి తీసుకుంటారని చెప్తున్నారు. సో ఇక్కడ మెన్షన్ చేసినట్లు మీరు ఏదైనా ట్రైబల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ బేసిక్గా మీరు ఒకవేళ ముందే యాజ్ ఎ నర్స్గా పనిచేసి ఉంటే మీకైతే బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్, దీని ద్వారా మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి సెలెక్షన్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. అపాయింట్మెంట్ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే కాంట్రాక్ట్ వచ్చేసి బేసిక్గా 1 ఇయర్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒకవేళ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేసినారు. సో
అప్లికేషన్ ఫామ్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్, వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి అయితే మీరు మీ యొక్క వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. స్టడీ సర్టిఫికేట్స్ కూడా 4th to 10th ఉండాలని అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. దాంతోపాటుగా ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ పరంగా ఉంటే ఓబీసీ ఎస్సీ వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.